ఈరోజు విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఆయన మీడియా ప్రతినిధులని యారా పోరా అని సంబోధించడం, తర్వాత మీడియా హౌస్ల యొక్క ఓనర్లని వాళ్ళ పేర్లను ప్రస్తావిస్తూ కొంత పరుష పదజాలం వాడటం, పైగా మళ్ళీ వాళ్ళ మీడియా హౌస్ ఓనర్ల యొక్క కులాన్ని ప్రస్తావించడం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఈయన దీన్ని ఎక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశం అయితే నాకేం కనపడలేదు. గత 2 రోజులుగా జరుగుతున్న ఇష్యూలో బేసిక్గా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే శాంతి గారి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంటు అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి శాంతి గారి భర్త అయినటువంటి మదన్మోహన్ గారు రాసినటువంటి లెటర్లో ఆయన విజయసాయిరెడ్డి గారి పేరు ప్రస్తావించారు. దానికి రీజన్ ఏం చెప్తున్నారంటే ఆమె భార్య గతంలో ఆమె భార్య చెప్పింది, నాకు పుట్టిన బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి గారు అని చెప్పింది, దాని విచారణ చేయండి అని చెప్పి ఆయన లెటర్లో ప్రస్తావించడం జరిగింది. ఈయన ఏమంటాడంటే ఇప్పుడు ఎవరో ఇద్దరు సంబంధం ఉందంటే దానికి నేను ఎలా బాధ్యుడిని అంటున్నాడు. అంటే ఈయన చెప్పిన పాయింట్ కరెక్టే. ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలోకి విజయసాయిరెడ్డి గారిని లాగడం అనేది తప్పే. ఎప్పుడు అసలు ఆ భర్త కనుక ఈయన పేరు ప్రస్తావించకుండా నా భార్యకి పుట్టినటువంటి బిడ్డకి తండ్రి ఎవరో తేల్చండి అని కనుక ఆయన ఉత్తరంలో కనుక మెన్షన్ చేసి ఉంటే అప్పుడు విజయసాయిరెడ్డి గారిని కనుక లాగి ఉన్నట్లయితే ఈ మీడియా వాళ్ళు అది ఖచ్చితంగా మీడియా హౌస్లు తప్పై ఉండేది. కానీ ఈయనేమంటాడంటే ఆడెవడో నా పేరు ప్రస్తావించాడు, అసలు ఆడికి నాకు సంబంధం లేదు, అసలు ఆ మదన్మోహన్ ఎవరో నాకు తెలియదు అన్నాడు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఆ మదన్మోహన్కి స్కాలర్షిప్ కోసం అంటే విదేశాల్లో చదువుకోవడం కోసం స్కాలర్షిప్ కోసం నేను లెటర్ ఇచ్చాను, నా దగ్గరికి రోజు కొన్ని లక్షల మంది 1000 మంది వస్తూ ఉంటారు, వాళ్ళలో చాలామందికి నేను సహాయం చేస్తూ ఉంటాను, ఆ ఉద్దేశంతో ఆయన లెటర్ ఇచ్చానేమో అంటున్నాడు మళ్ళీ. అంటే లాజిక్కి దూరంగా, అంటే ఆయన చెప్పే ఆన్సర్లు కూడా ఏంటంటే లాజిక్ దూరంగా ఉన్నాయి. ఆ మదన్మోహన్ ఎవరో తెలియదు అన్న వ్యక్తే మళ్ళీ ఆయనకి నేను లెటర్ ఇచ్చాను అంటున్నాడు. ప్లస్ ఈ శాంతి అన్న ఎండోమెంట్ ఆఫీసర్ కూడా నాతో చాలామంది ఆఫీసర్లు వచ్చి కలుస్తారు, అదే పద్ధతిలో ఆవిడ కూడా వచ్చి కలిసి ఉండొచ్చు, కాబట్టి నేను ఆవిడ జనరల్గా ఎంపీగా నా బాధ్యతల ప్రకారం నేను నడుచుకుని ఉంటాను, అంతేగాని చాలామంది ఆఫీసర్లు ఆవిడ ఒకతే, అంతేగాని ఆవిడకి నాకు ప్రత్యేకమైన సంబంధాలు అంటే ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయని క్వశ్చన్ చేస్తున్నాడు. కానీ విశాఖపట్నంలో జరిగిన చాలా కార్యక్రమాల్లో అంటే ఈయన విజయసాయిరెడ్డి గారు అటెండ్ అయిన ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కువ శాతం ఆవిడ కూడా అటెండ్ అవ్వటం, ఇలాంటి ఫోటోలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు శాంతి గారి విషయంలో ఆ బిడ్డకు తండ్రి ఎవరో ఏంటి అనేది ఎవరో కూడా క్వశ్చన్ చేయడానికి మన హక్కు లేదండి. అది ఆవిడ పర్సనల్ వ్యవహారం, అది పర్సనల్ సంబంధించిన మ్యాటర్, అది ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గతంలో ఆవిడ భర్త అయినటువంటి మదన్మోహన్ గారు ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్కి రాసిన లేఖ వల్ల ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి బయటికి. అంతేగాని ఇప్పుడు పర్సనల్గా వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవ కనుక వాళ్ళు కోర్టులో మాట్లాడుకుంటున్నప్పుడు, కోర్టులో ఏదన్నా చర్చలు జరుగుతున్నప్పుడు లేదా కోర్టులో తేల్చుకునే వ్యవహారంలోనో బయట వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదు, అసలు ఎవరికి అంత అవసరం కూడా ఉండదు. కానీ ఆమె భర్త అయినటువంటి మదన్మోహన్ ఆ లెటర్ని కమిషనర్కి పంపించడంతో పాటు పబ్లిక్ డొమైన్లో కూడా తీసుకురావడం జరిగింది. అంటే మరి ఆయన ఎట్లా పబ్లిక్ డొమైన్లో పెట్టాడనేది మనకు తెలియదు, అంటే సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫార్వర్డ్ చేశాడో ఎట్లా చేశాడో తెలియదు. కానీ ఆ లెటర్ని పబ్లిక్ డొమైన్లోకి రావడం వల్ల ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ ఎంతసేపు ఆ ABN ఆర్కే గారిని, తర్వాత మహా టీవీ వంశీ గారిని, తర్వాత TV5 సాంబశివరావు గారిని ఇలా వాళ్ళని పేర్లు పెట్టి వాళ్ళని నిక్నేములు పెట్టి పిలవటం, అంటే TV5 సాంబశివరావు గారిని సాంబడు అంటాం, తర్వాత మహా టీవీ వంశీ గారిని ఇంకేదో మాట్లాడటం, ఆడు వీడియోని సంబోధించడం, ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే ఈయన ప్రెస్టేషన్లో ఉన్నాడు. ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గత 2-3 రోజుల నుంచి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్తారని మనం అందరం ఆశించాం. పొద్దున్నే మార్నింగే ప్రెస్ మీట్ ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారు, ప్రెస్ ముందుకు వచ్చారు. కానీ మనం ఆశించిన దానికి విరుద్ధంగా ఆయన వచ్చి ప్రెస్టేషన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. మీడియా హౌస్ల యొక్క ఓనర్ల పేర్లని ప్రస్తావిస్తూ వాళ్ళందరూ అంతూ చూస్తాను, నేను కొత్తగా ఛానల్ పెడతాను అంటున్నాడు. ఆల్రెడీ పెద్ద కంపెనీలు, పెద్ద వ్యవస్థలు ఆల్రెడీ వేరే ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఈ మీడియా హౌస్ల్లోకి వచ్చి మీడియా హౌస్లు ఏర్పాటు చేసి లేకపోతే ఆల్రెడీ ఉన్న మీడియా హౌస్లను కొని లేకపోతే వాటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి దివాళా ఎత్తిపోయి ఈ మీడియా హౌస్ల వల్ల మనకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి వాళ్ళందరూ వదిలేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత, ఈ సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఈ శాటిలైట్ ఛానళ్ళ యొక్క బ్రేక్ ఈవెన్ అంటే వాళ్ళ ఖర్చులకు సరిపడా కూడా రీచ్ అవ్వట్లేదు, వాళ్ళ శాటిలైట్ ఛానల్ యొక్క ఆదాయం వాళ్ళ ఖర్చులకు కూడా సరిపోవట్లేదు అనే ఒక చర్చ నడుస్తుంది. ఈ సందర్భంలో ఈయన వచ్చి నేను శాటిలైట్ ఛానల్ పెడతాను, నేను ఛానల్ స్టార్ట్ చేయబోతున్నానని ప్రకటించాడు. అంటే గతంలోనే ఈయన ఛానల్ పెడతానంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారు, ఆయన వద్దన్నారు, నష్టపోతావు అన్నా, నువ్వు ఎందుకు వద్దన్నారని చెప్పి వెనక తగ్గడం జరిగింది, లేకపోతే నేను గతంలోనే ఛానల్ పెట్టేవాడిని అంటున్నాడు. ఆల్రెడీ మీకు సాక్షి ఛానల్ ఉంది కదా, అంటే అది జగన్మోహన్ రెడ్డి గారిది లేదా ఆవిడకి ఆయన వైఫ్ అయినటువంటి భారతి గారి పేరు మీద ఉంటే ఉండొచ్చు,
అది మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగానే పనిచేస్తుంది కదా ఆ ఛానల్లో. ఇంకా మళ్ళీ మీకు కొత్తగా ఇంకో ఛానల్ అవసరమే ఉంది. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నా సాక్షి ఛానల్లో చెప్పొచ్చు. మీకు అడ్డుపడే వాళ్ళు ఎవరు ఉండరు కదా సాక్షి ఛానల్లో. మీరు ఏం ఆడాలనుకున్నా సాక్షి ఛానల్ ద్వారా ప్రచారం చేయొచ్చు. మరి అలాంటప్పుడు మీకు కొత్త ఛానల్ ఎందుకు పెడతానంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు లాజిక్ ఏంటనేది. ప్లస్ ఈ మీడియా హౌస్లో ఓనర్ల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళందరూ అంతూ చూస్తానంటున్నాడు. గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటి దాష్టీకాలు, అంటే మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి కేసులు, ఆ మీడియా మీరు చెప్పినటువంటి ఆ మీడియా హౌసుల్లో పనిచేసే జర్నలిస్టుల మీద దాడులు కానీ, వాళ్ళ మీద మీరు పెట్టినట్టు కేసులు కానీ అన్నీ గత 5 ఏళ్ళ నుంచి చూసాం. వాటికే వాళ్ళు తలొగ్గనప్పుడు ఈరోజు మీరు కొత్తగా అధికారం కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తే ఆ సాంబశివరావు గారు బెదిరుతాడనో, లేకపోతే ఏబిఎన్ ఆర్కే గారు బెదిరుతాడనో, లేకపోతే ఆ మహా టీవీ వంశీకృష్ణ గారు బెదిరుతాడని నేను అనుకోవట్లా. ఎందుకంటే వాళ్ళ గతంలో మీ ప్రభుత్వం అంత దాష్టికం చేసినప్పుడే వాళ్ళు ఎదురు నిలబడ్డారు, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. వీళ్ళలో ఏబిఎన్ రాధాకృష్ణ గారి పేరు పదే పదే ప్రస్తావిస్తున్నాడు ఈయన. అసలు ఏబిఎన్ రాధాకృష్ణ గారిది నాకు తెలిసి అయితే నా అభిప్రాయం ప్రకారం అయితే మీరు అధికారంలో ఉన్నప్పుడే కనీసం ఆయన టచ్ కూడా చేయలేకపోయారు. ఇప్పుడు మీరు అధికారం కోల్పోయి ఉన్నారు. అధికారం కోల్పోవడం కూడా చాలా దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏబిఎన్ రాధాకృష్ణ గారిది కనీసం నేను ఈ భాష వాడకూడదు, కానీ మీరు వాడిన భాషతో పోల్చుకుంటే ఇది నేను మాట్లాడే మాట చాలా తక్కువ. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎంటుక ముక్క కూడా పేకలేరనేది నా ఉద్దేశం. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కొత్తగా మీరు ఆయన ఏదో చేస్తారని నేను అంటే అనుకోవట్లేదు. అయినా అసలు మీ ఉడత బెదిరింపులకి, మీ తాటాకి చప్పులకి బెదిరిపోయే రకం అయితే ఏబిఎన్ రాధాకృష్ణ గారు అని నేను అనుకోవట్లేదు. ఇంకా సాంబశివరావు గారు, టీవీ5 నాయుడు గారు, తర్వాత మహా టీవీ వంశీకృష్ణ గారు, వీళ్ళు ఎవరో కూడా గత 5 ఏళ్ల నుంచి మీరు అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఎదురొడ్డి నిలబడ్డారు. ఇప్పుడు మీరు వచ్చి ఈరోజు ఉడతూపులు, తర్వాత ఈ తాటాకి చప్పులు చేస్తే వాళ్ళు బెదిరుతారా? అంటే మీరు ఎంపీ అంటున్నారు, ప్రివిలేజ్ కమిటీ అంటున్నారు, రాజ్యసభకు పిలుస్తానంటున్నారు. మీ ప్రభుత్వంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అంటే లోక్సభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు మీ పోలీసులను ప్రయోగించి, సిఐడి పోలీసులు ప్రయోగించి. దానికే ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళి అప్లై చేసుకున్నాడానికి ప్రివిలేజ్ కమిటీకి అప్పీల్ చేశాడు. వీళ్ళందరినీ పిలుద్దామని ప్రయత్నం చేస్తే ఎవరు అక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆఫ్టర్ ఆల్ మీ మీద ఒక ఆరోపణ చేస్తేనే మీరు ప్రివిలేజ్ కమిటీకి వెళ్తానంటున్నారు. అట్లాంటిది ఆయన మీద శారీరకంగా దాడి చేశారు. దాడి చేసినప్పుడు కూడా ఆ ప్రివిలేజ్ కమిటీ ఎక్కడ రెస్పాండ్ అవ్వాలా? మరి అలాంటప్పుడు మీ మీద వచ్చిన ఆరోపణకి ఈ మీడియా హౌస్లన్నీ ప్రచారం చేసినాయి అని చెప్పి మీరు ప్రివిలేజ్ కమిటీకి వెళ్తే మిమ్మల్ని పిలిచి ఆహ్వానించే వాళ్ళు మీకు వీళ్ళందరినీ పిలుస్తారు అనుకుంటున్నారు మీరు. అవన్నీ మీరు ఏంటంటే ఇవన్నీ మళ్ళీ పదే చెప్తున్నాను. ఇవన్నీ ఉడతూపులు, తాటాకు చప్పుళ్ళు మీరు చేసేవి. ఎందుకంటే మీ ఫేస్లో ఫ్రస్ట్రేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ మొత్తం విషయంలో ఏదో దీని వెనకాల నడుస్తుంది. అంటే అది ఎలా నడుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆ భర్త, ఇప్పుడు ఆ శాంతి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి శాంతి గారి భర్త కనుక బయటకు వస్తే మనకి ఈ విషయాల మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న ఆవిడ పెట్టింది, శాంతి గారు పెట్టి ఆవిడ ఇంకా ఇక్కడ మన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ మీద ఏ అభియోగాలు వచ్చినా కూడా ప్రతి వాళ్ళు బయటకు వచ్చి కులం కార్డు ప్రయోగిస్తున్నారు. నిన్నగాక మొన్న సిఐడి సునీల్ కుమార్ గారు వచ్చి దళితుల మీద దాడి అన్నాడు. ఈయనకి సపోర్ట్గా అక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనకు సపోర్ట్గా ట్వీట్ చేశాడు. తర్వాత ఇప్పుడు ఈవిడొచ్చి నువ్వు అక్రమాలు చేసావు, నేను సస్పెండ్ చేశారు, నీ భర్త నీ మీద ఒక అక్రమ సంబంధం మోపి ఒక లెటర్ రాశాడు. నువ్వు ఫైట్ చేయాల్సింది ఎవరి మీద? నీ భర్త మీద ఫైట్ చేయాలి. అంతేగాని మీడియా వాళ్ళు తప్పుడు కథనాలు రాశారు, సోషల్ మీడియా మీద ఇది చేశారు, వీళ్ళందరినీ కోర్టుకు లాగుతా, వీళ్ళందరినీ నీ భర్తను లాగు కోర్టుకి, ఆ ఉత్తరం రాసిన నీ భర్తను కోర్టుకు లాగు, అది పద్ధతి. అంతేగాని వార్తను ప్రచారం చేసిన వాళ్ళ మీద వాళ్ళని కోర్టుకు లాగుతానంటే మీ భర్త లెటర్ రిలీజ్ చేయకపోతే వీళ్ళందరూ వేయరు కదా, ఎవరో దాన్ని ప్రస్తావించరు కదా. మీ భర్త ఆ లెటర్లో పూర్తిగా విజయసాయిరెడ్డి గారి పేరు మెన్షన్ చేశాడు కాబట్టి దాన్ని వీళ్ళు ప్రస్తావించారు. గతంలో మీరు విజయసాయిరెడ్డి గారు కలిపి, అంటే మీరు ఆయన ఎంపీగా మీరు ఒక అధికారినిగా దిగిన ఫోటోలు అయితే అయి ఉండొచ్చు, కానీ ఆ ఫోటోలు చాలా వరకు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ పై అధికారిపై ఇసుక జిమ్మడం జరిగింది. ఆ ఇసుక జిమ్మినప్పుడు కూడా మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం తరపు నుంచి, ఎందుకు తీసుకోలేదు అనే అనుమానం కూడా ప్రజలు ఉంటుంది కదా సాధారణంగా. ఈ అన్నిటికీ మీరు ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని పక్కన పెట్టి మీరు వార్తలు వేశారు, నన్ను రోడ్డుకు లాగారని చెప్పి రకరకాల ఇది చేయటం. ఆవిడొచ్చి నన్ను ప్రెస్ మీట్ పెట్టింది. ఇవాళ ఈయన పెద్ద తొడలు కొడటం, ఈయన ఆడు అంటాం, ఈడు అంటాం, ప్రతి వాడిని ఇది అంటాం. ఇప్పుడు మిమ్మల్ని ఆడు ఈడు అంటాం పెద్ద విషయం కాదండి. ఎవరైనా మిమ్మల్ని కూడా ఆడు ఈడు అనొచ్చు కదా. ఇప్పుడు దీని మీద మహా టీవీ వంశీకృష్ణ గారు ఆల్రెడీ రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ఇంటికి దాకా వెళ్ళి కూడా మళ్ళీ ఆయన సముదాయించుకుని నేను ఈ భాష మాట్లాడను,
పద్ధతిగా మాట్లాడతాడని చెప్పి ఆయన దీని మీద స్పందించడం కూడా జరిగింది. ఇట్లా చూస్తే ఏంటంటే అధికార పార్టీ ఇప్పుడు గతంలో మీరు అధికార పార్టీలో ఉన్నారు, అప్పుడు మీరంతా బూతులే, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు ఇంకా మళ్ళీ బూతులే. అంటే ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వీళ్ళు అప్పుడు డిఫెన్స్ ధోరణిలోనే ఉన్నారు. ఎందుకంటే పార్టీ అధిష్టానాల దగ్గర నుంచి వాళ్ళకి కళ్యాలు ఉన్నాయి, వాళ్ళకి కింద నాయకులకు కానీ కార్యకర్తలు కానీ బూతులు మాడితే ఒప్పుకోరు వాళ్ళ అధిష్టానాలు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, ఇప్పటికీ ఏంటంటే వాళ్ళ అధిష్టానాల నుంచి ఈ నాయకుల్ని కార్యకర్తలను వాళ్ళు కళ్ళెం వేసి కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రతిపక్షంలోకి వచ్చి మళ్ళీ మీరే బూతులు మాడుతున్నారు. అసలు మీరు నీతులు చెప్పడం అంటే విజయసాయి రెడ్డి గారు అసలు దీన్ని ఎట్లా దీని గురించి ఏం మాడాలో నాకు అర్థం కావట్లేదు. మీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే పచ్చి బూతులు బండ బూతులు, గత 5 సంవత్సరాల్లో మీ ట్విట్టర్ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే పచ్చి బూతులు బండ బూతులు మీరు విలువల గురించి మాట్లాడుతున్నారు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి. దీనికి ఏం చెప్పాలి? కాబట్టి మీరు ఊపే ఉడతూపులకి తర్వాత మీరు చేసే తాటాకు చప్పుళ్ళకి బెదిరిపోయే వాళ్ళు అయితే వీళ్ళందరూ మీ అధికారం చేపట్టిన సంవత్సరానికి తోక ముడుచుకుని పారిపోయేవారు. మళ్ళీ మీరు వాళ్ళు కనుక ప్రశ్నించే వాళ్ళు లేకపోయి ఉంటే మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చేవాళ్ళు. మీ ఓటమికి ప్రధాన కారణం ఏబిఎన్ రాధాకృష్ణ గారు, తర్వాత TV5 సాంబశివరావు గారు, TV5 నాయుడు గారు, తర్వాత మహా టీవీ వంశీకృష్ణ గారు కూడా. ఇక మీరు ఏబిఎన్లో ఉన్నటువంటి వెంకటకృష్ణ గారిని కూడా ఆడియోని సంబోధించడం జరిగింది. ఆయన ఏదో ఈటీవీలో ఉన్నప్పుడు అది చేసాడు ఇది చేసాడు ఉద్యోగం పోగొట్టుకున్నాడు ఏదేదో చెప్పారు. అసలు మీరు చేసిన అవినీతి మీరు చేసిన అక్రమాల గురించి మాట్లాడుకోవాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. మీ మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు కానీ మీ మీద ఉన్నటువంటి అవినీతి కేసులు కానీ ఇప్పుడు మీరు గత 5 ఏళ్ల నుంచి మీరు చేసిన అవినీతి మీద ఇవన్నీ ఎంక్వైరీలు చేసి ఇవన్నీ కేసులు కనుక బుక్ చేయడం మొదలు పెడితే కనీసం మీ సంవత్సరం పడుతుంది మీరు అవినీతిని మాట్లాడుకోవాలంటే. మీరు వచ్చి ఆ వెంకటకృష్ణ గారి మీద లేకపోతే మీకు వ్యతిరేకంగా పనిచేశారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. పైగా వాళ్ళందరికీ కులం రంగు అంటగడుతున్నారు, కమ్మ కులం అని. కమ్మ కులం అని గత 5 ఏళ్ల నుంచి మాట్లాడారు. ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలే, మిమ్మల్ని ఓడగొట్టారు. అయినా మీకు ఇంకా బుద్ధి రాలా, ఇంకా మళ్ళీ కమ్మ కులం అని చెప్పి ఆ కులం మీద పడి ఏడవడమే మొదలెట్టారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఎంతమంది కమ్మోళ్ళు ఉన్నారండి ఒకసారి మీరు చెప్పండి నాకు. చంద్రబాబు గారి క్యాబినెట్లో కమ్మ మంత్రులు ఎంతమంది ఉన్నారు? ఒక విధంగా చెప్పాలంటే మీరు ప్రయోగించే ఆ కమ్మ కులం అనే పదం వల్ల కమ్మ కులం అన్యాయానికి గురవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే చాలామంది కమ్మ కులంలో ఎఫిషియెంట్ లీడర్స్ ఉన్నారు, ఎఫిషియెంట్ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇదిగో వాళ్ళ కులానికి ఇచ్చుకున్నాడు అని మీరు ఎక్కడ మాట్లాడతారని చెప్పి వాళ్ళందరినీ దూరం పెట్టాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడుతుంది ఆటోమేటిక్గా. అంతే తప్పితే మీరు ఆయన ఏదో కమ్మ కులానికి ఫేవర్ చేస్తాడు అనే మీ భావన చూసారో అది తప్పు. ఇప్పటికైనా మీరు సాయిరెడ్డి గారు మీరు ఆ కులాల ప్రస్తావన ఆఫ్ చేసి కొంత సహేతుకంగా విమర్శలు చేయండి. మీరు చేసే విమర్శలో పాయింట్ ఉండాలి. మీ మీద వచ్చిన ఆరోపణలు కడుక్కోవడాకే మీకు సహనం లేకపోతే ఇంక మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద ఏం పోరాడతారు, వాళ్ళ మీద ఏం ఆరోపణలు చేస్తారు, వాళ్ళ మీద ఎలా యుద్ధం చేస్తారు? అసలు మీ మీద వచ్చిన ఆరోపణలు మీరు కడుక్కోవడాకే మీకు సహనం లేదు. వచ్చి అసలు మీ ఫేస్లోనే తెలిసిపోతుంది మీరు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, బీపీ రేజ్ అయిపోతుంది అన్న విషయం అర్థమైపోతుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఉడతూపులు ఈ తాటాకి చప్పుళ్ళు మానేసి సైద్ధాంతికంగా ప్రజలకు ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయండి. మీ మీద ఏమైనా ఆరోపణలు వస్తే వాటిని చక్కగా ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పి వాటి నుంచి బయటపడండి. అంతేగాని రెచ్చిపోయి ఇది మాట్లాడితే ఇప్పుడు సాయంత్రం మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు మీరు అధికారంలో లేకుండానే బూతులు మాట్లాడితే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా 40 బూతులు ఎక్కువ మాట్లాడతారు. కాబట్టి ఎందుకు దీన్ని ఇంకా వ్యవస్థను ఇంకా ఎందుకు దిగజార్చే పరిస్థితులు తీసుకొస్తున్నారు? కాబట్టి ఇప్పుడు మీరు ఎంపీ అంటున్నారు, ఆ ఎంపీ స్థానానికి కొంచెం గౌరవం వచ్చేలాగా చూడండి. మీ ప్రవర్తన ఆ ఎంపీ స్థానానికి గౌరవాన్ని ఇవ్వాలి. పైగా మీరు లోక్సభ ఎంపీ కాదు, మీరేంటి రాజ్యసభలో ఎంపీ. రాజ్యసభలో ఎంపీలు అంటే ఎంతో గౌరవంగా చూస్తారు వాళ్ళని. కాబట్టి విజయసాయి రెడ్డి గారు మీకు నా విజ్ఞప్తి ఏంటంటే ఎప్పటికైనా మీరు అవాకులు చవాకులు వాళ్ళని బెదిరించడం వీళ్ళని బెదిరించడం ఆపేసి మీ మీద వచ్చే ఆరోపణల్ని వాటికి సమాధానాలు చెప్పి వాటిని కడుక్కుంటారని ఆశిద్దాం. అంటే మీరు వాళ్ళు బురద వేస్తున్నాం మేము కడుక్కోవాలా అంటున్నారు కదా, వాళ్ళు బురద వేయట్లా. తెలుగుదేశం వాళ్ళు వేయలా బురద, లేకపోతే జనసేన వాళ్ళు వేయలా, లేకపోతే ఇంకెవరో వేయలా. మీ మీద బురద వేసింది ఏంటంటే మీ సర్కిల్లో ఉన్న వ్యక్తులే. ఇప్పుడు ఆ శాంతి అనే ఆవిడతో మీ పార్టీ ఉన్నప్పుడు ఆవిడ మీ ట్వీట్లకి ఆవిడ రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. గతంలో ఆ ట్వీట్లు కూడా ఉన్నాయి. ఆవిడ ఏమంటుంది, నాకు వాక్ స్వాతంత్రం లేదా, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా, నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా అంటుంది ఆవిడ. నువ్వు ప్రభుత్వ అధికారిని అమ్మా, నువ్వు ఒక పార్టీకి అనుకూలంగా అట్లా ప్రవర్తించకూడదు, అలా మాట్లాడకూడదు. ఒక ప్రభుత్వ అధికారిని ఒక పార్టీకి కొమ్ముగాసే విధంగా బహిర్గతంగా మాట్లాడకూడదు. అది మీకు ఉన్నటువంటి మాన్యువల్ ఉండుంటుంది కదా, మీ అధికారులకు మాన్యువల్ ఉండుంటుంది కదా. అధికార పక్షానికి సపోర్ట్గా మాట్లాడకూడదు, ప్రతిపక్షానికి సపోర్ట్గా మాట్లాడకూడదు. అలాంటిది నువ్వు నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా అంటున్నావు.
నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఉంటుంది? నువ్వు ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత నీ ఫ్రీడమ్ని నువ్వు హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, ఏ పార్టీకి అనుకూలంగానే మాట్లాడవచ్చు. విజయసాయిరెడ్డి గారికి చేసిన ట్వీట్కి మీరు స్పందిస్తూ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి స్పైనల్ కార్డు లాంటి వాళ్ళు అని చెప్పి రీట్వీట్ చేసి దానికి ట్వీట్కి రిప్లై ఇచ్చారు. ఇవన్నీ మరి ఇప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చర్చలోకి వస్తాయి కదా ఇష్యూ వచ్చినప్పుడు. మీరు అటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. రెచ్చిపోయి నిన్న మీరు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది, వాళ్ళు ఈయన ప్రెస్ మీట్, విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు, రేపు పొద్దున ఆవిడ భర్త అయినటువంటి మదన్మోహన్ గారు ప్రెస్ మీట్ కూడా వస్తే ఈ స్టోరీ మొత్తానికి క్లారిఫికేషన్ అనేది వస్తుంది.